2017లో యెమెన్లో జరిగిన ఒక ఘోరమైనటువంటి దుర్ఘటన మన ఇండియాని అంతర్జాతీయ వేదికపై చాలా ఆందోళన పెట్టేసిందని చెప్పుకోవచ్చు. భారతదేశానికి చెందిన నర్సు నిమిషప్రియ మనకు తెలుసు. ఆమె వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో దోషిగా నిర్ధారించబడింది. 2020లో ఆమెకు మరణశిక్ష విధించబడి 2023లో ఆమె చివరి అప్పీల్ కూడా రిజెక్ట్ చేసింది కోర్టు. ఇంత తీవ్రమైనటువంటి కేసు నేపథ్యంలో మరి నిమిషప్రియ జీవితానికి మరి ఇమీడియట్ డేంజరే అప్పట్లో ఏర్పడింది. అయితే తాజాగా సుప్రీంకోర్టు ద్వారా ఎగ్జిక్యూషన్పై అంటే ఈ శిక్ష ఎగ్జిక్యూషన్పై స్టే ఇవ్వబడింది. ఈ స్టే ద్వారా నిమిషప్రియ ప్రాణాన్ని తాత్కాలికంగా అయితే కాపాడడం జరిగింది. అయితే ఈ చర్య ఒకవైపు చట్టపరమైన రక్షణ, మరోవైపు డిప్లొమాటిక్ ప్రయత్నాలకు ఊతమిచ్చిందని విశ్లేషకులు అయితే ఇప్పుడు చెప్పే పరిస్థితి అయితే ఉంది. సో అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సుప్రీంకోర్టుకు తెలిపిన విధంగా ఒకసారి మనం చూసుకుంటే ఆవిడ ఏమని తెలిపారంటే, ఈ కేసులో కొత్త మీడియేటర్ అనేవాళ్ళు అడుగుపెట్టారట. ప్రస్తుత పరిస్థితుల్లో నిమిషప్రియపై ఏదైనా సరే ఆమెకి వ్యతిరేకంగా ఏ పరిస్థితి కూడా లేదు అని చెప్పి ఇప్పుడు తెలిపే సందర్భం అయితే ఉంది. ప్రతికూలంగా ఏ పరిస్థితులు లేవు, అన్నీ కూడా ఆమెకు అనుకూలంగానే ఉన్నాయని చెప్పే ప్రయత్నం అయితే చేశారు ఆవిడ. ఈ స్టే చాలా ముఖ్యమైంది. ఎందుకంటే యెమెన్లో షరియా చట్టం ప్రకారం బాధిత కుటుంబం బ్లడ్ మనీ, అంటే మనకు తెలుసు బ్లడ్ మనీ ఏంటంటే శిక్ష రద్దు చేసేస్తారు కొంత మొత్తానికి. ఆ బ్లడ్ మనీ తీసుకుంటే మరణశిక్ష రద్దు చేయొచ్చు. ఇలాంటి సొల్యూషన్ ఇండియా యెమెన్ డిప్లొమాటిక్ ఛానల్స్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇండియా ప్రభుత్వము, యెమెన్ అథారిటీస్, ఇంకా కొన్ని మన మిత్ర దేశాలు ఈ పరిస్థితిని మ్యూచువల్లీ అగ్రియబుల్ సొల్యూషన్గా మార్చడానికి ఇంకా డిస్కషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. సో ఇది నిమిషప్రియ గురించి వస్తున్నటువంటి అప్డేట్ అని చెప్తున్నారు. అయితే నిమిషప్రియ తల్లి కూడా యెమెన్కు వెళ్ళి విక్టిమ్ ఫ్యామిలీతో సమాధానపూర్వకంగా, అంటే ఎవరైతే ఆమె చేతిలో ఎవరైతే చంపబడ్డారో అతని ఫ్యామిలీతో కన్విన్స్ చేయడానికైతే డిస్కషన్ చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది. ఆ చర్చలు ఇప్పటికీ కూడా నడుస్తూనే ఉన్నాయట. సో ఢిల్లీ హైకోర్టు ఇండియా ప్రభుత్వానికి ఆమెకు పర్మిషన్ కూడా ఇచ్చింది. సో అయితే ఇదే సందర్భంలో స్టే ఇవ్వడం అనేది ప్రస్తుతం అయితే నిమిషప్రియ ప్రాణానికి ప్రమాదం లేకుండా చేసిందని చెప్తున్నారు. ఇంకా నెగోషియేషన్స్, తర్వాత బ్లడ్ మనీ వంటి అవకాశాలను కూడా పరిశీలించడానికి ప్రస్తుతానికైతే ఇండియాకు సమయం దొరికినట్లయింది. ఈ కేసులోని స్టే ఒక టెంపరరీ డిఫెన్స్ మాత్రమే అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. కానీ ఇండియా యెమెన్ సంబంధాలను, మానవ హక్కుల పరిరక్షణను, ఇంకా చట్టపరమైనటువంటి పరిమితులు, లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, పద్ధతులను కూడా రిఫ్లెక్ట్ చేసే ఒక మంచి ఎగ్జాంపుల్గా మనకి ఆ స్టే చూపిస్తుంది. సో అత్యవసర పరిస్థితులు, ఎంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉన్నా సరే చట్టపరమైన, డిప్లొమాటిక్, ఇంకా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఏవైతే ఉన్నాయో ఆ పాలసీని మరింత వీకెన్ చేయకుండా మనం కాపాడుకోవడం ఎంత ముఖ్యమో కూడా ఈ ఇన్సిడెంట్ చూపిస్తూ ఉంది. సో ఈ స్టే ద్వారా ఇండియా ప్రభుత్వం ప్రతి చిన్న ప్రయత్నం కూడా చేస్తూనే ఉంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా డిప్లొమాటిక్ నెగోషియేషన్ అనుకోనివ్వండి, విక్టిమ్ ఫ్యామిలీతో బ్లడ్ మనీ చర్చలు అనుకోనివ్వండి, ఇంకా యెమెన్ చట్టంలోని అన్ని అవకాశాలను కూడా సద్వినియోగం చేయించుకోవడం ద్వారా ఇండియా ప్రభుత్వం అయితే నిమిషప్రియాని సేవ్ చేయడానికి ట్రై చేస్తుంది. స్టే ఇచ్చినటువంటి ఇండియా ప్రభుత్వం, ఇంకా సుప్రీంకోర్టు ఈ కేసును అంతర్జాతీయ దృష్టిలో అయితే ఇండియా యొక్క బాధ్యతాయుత ప్రయత్నాలకి ఇదొక సింబాలిక్గా చూపిస్తున్నారు అందరూ కూడా. ఎందుకంటే ఇండియా చాలా రెస్పాన్సిబుల్గా ఉంటుంది, ముఖ్యంగా నిమిషప్రియ విషయంలో అని చెప్తున్నారు. ఈ స్టే లేకపోతే ప్రియా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. నిమిషప్రియ పరిస్థితి మనకు తెలుసు. ఎందుకంటే ప్రభుత్వం జోక్యం చేసుకోకపోయింటే ఖచ్చితంగా నిమిషప్రియ ఆమె పరిస్థితి మాత్రం ఇప్పుడు చాలా దారుణంగా ఉండేది. కానీ ఇప్పుడు నిమిషప్రియపై ఇమీడియట్గా అయితే డెత్ సెంటెన్స్ లేదని చెప్తున్నారు. నెగోషియేషన్స్, ఇంకా సొల్యూషన్స్ కోసం అయితే టైం అయితే దొరికింది. ఇండియా యెమెన్ ఈ రెండు కూడా మ్యూచువల్గా కోఆపరేషన్, ఇంకా విక్టిమ్ ఫ్యామిలీతో డిస్కషన్స్ చేయడం, ఇంకా షరియా చట్టం ప్రకారం బ్లడ్ మనీ చెల్లింపు వంటి అవకాశాలు అయితే ఇప్పటికీ కూడా కన్సిడరేషన్లోనే ఉన్నాయి. ప్రస్తుతానికైతే నిమిషప్రియకి వచ్చినటువంటి ప్రాణాపాయం అయితే ఏమీ లేదు, తాత్కాలికంగా అయినప్పటికీ ప్రస్తుతానికి లేదు అని చెప్పి అయితే చర్చలు వినపడుతున్నాయి. స్టే ఇచ్చినప్పటికీ ఫైనల్ రెజల్యూషన్ ఇంకా పెండింగ్లోనే ఉంది. కానీ ఇండియా ప్రభుత్వం ప్రతిసారి ప్రియా ప్రాణాన్ని రక్షించడానికి చాలా ముఖ్యమైనటువంటి చర్యలు మాత్రం తీసుకుంటోంది అని చెప్పుకోవచ్చు.